మీకు ఒక 1 వీక్‌లో షుగర్ కూడా వచ్చేస్తుంది. సేమ్ టీ లాగా ఉంది కదండి మీకు. టీ లాగా ఉంది. ఆ. ఇది కొంచెం ఆయిల్ టైప్ లో ఉంది సార్. మరి కోకోనట్ ఆయిల్ కదండి. అచ్చా. పౌడర్ ఇది. మళ్ళీ షుగర్ తగ్గిందా లేదా? తగ్గింది అది. అంతే. ఆ షుగర్ తగ్గింది, ఘోరంగా తగ్గింది. నిన్న 111 ఉండే, ఆ. ఇప్పుడు ఇవాళేమో ఎందుకు 140 అయింది. కానీ ఫిర్వి కంట్రోల్లో ఉంది. ఒకప్పుడు మనకి ఈ షుగర్ ఈ టాబ్లెట్లు వాడేవారు కదండి మీరు. టాబ్లెట్లు వాడేటప్పుడు మీ షుగర్ ఎంత ఉండేది? టాబ్లెట్ వాడేటప్పుడు ఎక్కువనే ఉంటుండే, కంట్రోల్ అయితలేదు అది. అది ఎంత? కానీ 170 ఉండే ఫాస్టింగ్. తిన్న తర్వాత 260 అయింది. అబ్బా. నిన్న 111 ఉండే వితౌట్ టాబ్లెట్ మానేస్తాం. 111 ఉంది. తర్వాత పోస్ట్ ఏమో నిన్న సాయంత్రం చూస్తే 167 ఉంది. అదే బిఫోర్ టాబ్లెట్ తీసుకుంటారు తర్వాత 267 ఉండే. కానీ ఇప్పుడు టాబ్లెట్ బంద్ చేసాం కానీ 167 అయింది. అంటే ఎగ్జాక్ట్ నంబర్ గుర్తులేదు కానీ చాలా కంట్రోల్ అయింది. ఓకే. ఇంకా మీరు చెప్పిన డైట్ తీసుకున్న తర్వాత మార్నింగ్ మంచిగా అంటే రెగ్యులర్ గా ఇంతకు ముందు మంచిగా తింటుండే మార్నింగ్. అవును. స్పోర్ట్స్ మ్యాన్ గా మార్నింగ్ వరకు బాగా తింటుండే. స్పోర్ట్స్ మ్యాన్ కదండి. సో ఇప్పుడు ఏమైందంటే మీరు ఇచ్చిన కోకోనట్ ఆయిల్ ఇంకా ఫార్ములా ఉంది కదా, దాని ప్రకారం పోతే మార్నింగ్ పూట ఆకలి అయితే లేదు. అవట్లేదండి. ఏమనుంటే లైట్స్ ఏమనుంటే ఆ సలాద్ తీసుకుంటాం, కుకుంబర్, క్యారెట్, ఈ 2 తీసుకుంటాం. లైట్ ఉప్పు వేసుకుని మనం టేస్ట్ కోసం అంతే. నిన్న ఎగ్ తీసుకున్నాం ఒక సింగిల్ ఎగ్. ఇవాళ క్యారెట్ ఇంకా కుకుంబర్ తీసుకున్నాం మార్నింగ్ అవర్స్. ఏదో జస్ట్ తినాలా ఎందుకని, మళ్ళీ ఎందుకంటే మార్నింగ్ అవర్స్ లో డ్యూటీ వచ్చిన తర్వాత అటు ఇటు కొంచెం మున్సిపల్ కమిషనర్ డ్యూటీస్ కొంచెం ఉంటాయి కదా సార్. మార్నింగ్ శానిటేషన్ చూడాలా, వాట్సాప్ చూడాలా, దానికోసం లేట్ అవుతుంది కావచ్చు అని నేను కొంచెం 10-15 నిమిషాలు లేట్ అయింది. అట్లా లేట్ అవుతుంది కావచ్చు అని మార్నింగ్ పూట కొంచెం స్నాక్స్ తీసుకుంటాం. స్నాక్స్ అంటే ఇదే మన కుకుంబర్ సలాద్ తీసుకుంటాం, కుకుంబర్, క్యారెట్. నిన్న ఎగ్ తీసుకున్నాం. ఓకే. చూడాలి సార్, ఇవాళ కొంచెం ఎక్కువనే అనిపించింది. ఎందుకు ఇవాళ మార్నింగ్ అవర్స్ లో ఫాస్టింగ్ లో షుగర్ చెక్ చేస్తే 140 కనబడింది. మేబీ నిన్న నార్మల్. టాబ్లెట్ వేసుకుంటే 170, 160, టాబ్లెట్ లేకుంటే 140. టాబ్లెట్ బంద్ అయింది 3 రోజుల నుంచి. ఆదివారం నుంచి మీరు వేసుకుంటారు. బంద్ అయిపోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారా, మా ఇద్దరు మాట్లాడుకుంటున్నాం. ఎవరు అనుకుంటున్నారా? మొయినాబాద్ కమిషనర్ గారండి. ఆరోగ్య గ్రామం, లక్ష్మణ్ ఆరోగ్య గ్రామం ఎక్కడుందో తెలుసు కదా? మొయినాబాద్లోని అజీజ్ నగర్లోని ఉంది. ఈ ఆరోగ్య గ్రామం మొదలు పెట్టిన తర్వాత మొదటి వ్యక్తి మన కమిషనర్ గారే. సార్ తమరి పేరండి? నా పేరు మొహమ్మద్ ఖాజా మొయిజుద్దీన్. నేను మున్సిపల్ కమిషనర్, మొయినాబాద్ మున్సిపాలిటీ. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి షుగర్ ఉంది? లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఉంది. హెచ్బి1సి ఎంత? హెచ్బి1సి చెప్పుకోదు కానీ 11.11 ఉంది. మొన్న లాస్ట్ రిపోర్ట్స్ లో ఫ్రైడే సాటర్డే రిపోర్ట్స్ తీసుకున్నాం, అప్పుడు 11 ఉండే. ఇప్పుడు మీరు స్పోర్ట్స్ మ్యాన్ కదా? స్పోర్ట్స్ మ్యాన్. ఏంటి? ఫుట్బాల్ ఆడుతుండే నేను. నేషనల్ లెవెల్స్ లో ఫుట్బాల్ ఆడినాం మేము. యాక్టివ్ గా ఉంటాం. ఇప్పుడు కూడా క్రికెట్ ఆడతాం, షటిల్ ఆడతాం వీకెండ్స్ లో టైం ఉన్నప్పుడు. ఇంకా మా ఆఫీస్ తరపు నుంచి కూడా క్రికెట్ ఆడుతుంటాం. కానీ అవన్నీ ఉన్న తర్వాత అంత ఫిజికల్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత మన వర్క్ స్ట్రెస్ వల్ల కానీ ఇంకా అన్యూజువల్ డైట్ వల్ల కానీ మనకు నాకేమో షుగర్ కొంచెం డ్రాస్టికల్లీ పెరిగింది. ఎక్స్పెక్ట్ చేయనంత పెరిగింది. అది సార్ గారు ఆరోగ్యం ఎంత అదృష్టం అంటే ఈయన అంటున్నారు, ఎక్కడ ఈ ఆరోగ్య గ్రామం అంటే ఈయన ఆఫీస్కి 1 కిలోమీటర్ పక్కనే ఉందండి మంది. అదృష్టం ఏంటంటే ఉదయం వస్తున్నారండి, వేడివేడిగా భోజనం తింటున్నారు మంది. సార్ ఇప్పుడు మీరు 4 రోజులు పెట్టు 3 రోజులు పెట్టు మన ఆహార విధానం తింటున్నారు కదా సార్, ఎలా ఉంది మన ఫుడ్? మంచిగా ఉంది. నేను స్టార్టింగ్ ఏమనుకున్నా అంటే సార్ డైట్ ఫుడ్ అంటారు, మళ్ళీ దాంట్లో ఉప్పు కారం ఉండదు, టేస్ట్ ఉండదు. మళ్ళీ సార్ ఏమంటారు అంటే మళ్ళీ ఒక్క పూట మధ్యాహ్నం 11 o'clock తిన్న తర్వాత మళ్ళీ 6 o'clock, అదర్వైజ్ 7 మధ్యలో తినాలని అన్నారు. అంటే నేనేమనుకుంటా అంతవరకు నేను ఆకలి ఎట్లా, అది ఆకలిదే కదా, ఎట్లా బర్దాస్త్ చేయాలా, తినగలనా, నేను తినవచ్చు, అది అంత తింటానా, నాకు టేస్ట్ ఉంటుంది అనుకున్నా. కానీ వాస్తవం సార్, టు బి ఫ్రాంక్, టేస్ట్ చాలా మంచిగా ఉంది సార్. నిన్న సాయంత్రం కుకీస్ ఇచ్చింది సార్, వండర్ఫుల్ సార్. అది కుకీస్ నేను ఇంటర్నేషనల్ కూడా తిన్నా సార్, కానీ ఇలాంటి టేస్ట్ రాలేదు. మా ఇంట్లో కొంచెం టేస్ట్ మా మేడం కూడా టేస్ట్ చేసిండు, ఆమె కూడా చాలా నచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. విషయం ఏంటంటే సార్, ఆరోగ్య గ్రామంలో డైట్ మొదలు పెట్టిన మొదటి వ్యక్తి మీరే, నెంబర్ 1. నిన్న వండింది కూడా ఆరోగ్య గ్రామంలో మొదటి వంటకం అదే. కొత్త ప్రయోగం అండి అది. మీరు ఇలాగా కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ ఉంది అన్నాను, కానీ అప్పటికప్పుడు వచ్చి మా పని వాళ్ళు ఉంటారు కదండి, మన వర్కర్స్ని, వీళ్ళందరినీ పిలిపించి అర్జెంట్గా కమిషనర్ గారికి ఫుడ్ వండాలమ్మా అని చెప్పేసి అంటే ఒక్కసారి 5 నిమిషాలు కూర్చున్నాను, ఏదైనా కొత్త వంటకం వండుదామని చెప్పి పట్పట్మని చేసి అది ఇచ్చామండి. చాలా మంచిగా ఉండేది. మీ మూలంగా ఒక వంటకం బయటకు వచ్చింది ఈరోజు. ఆహారంతో
ఆరోగ్యం ఆరోగ్య గ్రామం.